మీరు ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అండ్ పీసీఓడీ వల్ల వెయిట్ తగ్గడం అనేది కష్టంగా ఉందా? మీరు ఎటువంటి డైట్ ప్లాన్ ఫాలో అయినా సరే వెయిట్ తగ్గడం లేదా? అయితే ఈ వీడియో మీకోసం. నేను మీ డాక్టర్ విజయలక్ష్మి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, విశాఖపట్నం. ఈ వీడియోలో నేను అనుసరించే ఆహారపు నియమాలు, మెళకువలు మరియు బెస్ట్ పీసీఓడీ డైట్ ప్లాన్ అనేది చెప్తాను. మీరు తీసుకునే డైట్‌లో గనక ఈ 7 సింపుల్ చేంజెస్ ఇన్ యువర్ ఫుడ్ చాయిసెస్ చేసుకుంటే గనక హెల్తీగా వెయిట్ అనేది తగ్గుతారు అండ్ లైఫ్ లాంగ్ అది మెయింటైన్ చేయొచ్చు. బట్ ఎక్సర్సైజ్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అనేది కూడా ఈక్వల్‌గా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 1, మీ బ్యాలెన్స్ డైట్‌లో ఎటువంటి కార్బోహైడ్రేట్స్ చూస్ చేసుకోవాలి అంటే, మనం రొటీన్‌గా తీసుకునే సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ వైట్ రైస్, మైదా, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ బేకరీ ఫుడ్స్ తీసుకుంటే గనక అవి బాడీలో ఈజీగా డైజెస్ట్ అయ్యి వెంటనే షుగర్స్ కింద కన్వర్ట్ అవుతాయి. వీటిని రీప్లేస్ చేస్తూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పొట్టున్న పదార్థాలు తీసుకుంటే గనక లైక్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్, కేన్వా, రోల్డ్ ఓట్స్ తీసుకుంటే అవి బాడీలో స్లోగా డైజెస్ట్ అవ్వి రోజంతా బ్లడ్ షుగర్స్ అనేవి స్టేబుల్‌గా మెయింటైన్ అవుతాయి. ఇవి గ్లూటన్ ఫ్రీతో పాటు ఫైబర్ కంటెంట్ అండ్ ఖనిజాలనేవి ఎక్కువ శాతంలో ఉంటాయి. మీ బ్యాలెన్స్ డైట్‌లో ఎటువంటి ప్రోటీన్ చూస్ చేసుకోవాలి అంటే, ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ లైక్ లెగ్యూమ్స్, బీన్స్, గ్రీన్ పీస్, చిక్ పీస్, చిక్కుడు గింజలు, చనా దాల్, పెసలు, పప్పులు లాంటివి ఎక్కువ తీసుకోవచ్చు. యానిమల్ ప్రోటీన్ లైక్ లీన్ మీట్, ఎగ్, ఫిష్, చికెన్ అనేది తీసుకోవచ్చు. రెడ్ మీట్ గానీ, ఫ్యాటీ యానిమల్ ప్రోటీన్ గానీ అవాయిడ్ చేయడం మంచిది. సో దట్ గట్ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. మీరు తీసుకునే బ్యాలెన్స్ డైట్‌లో ఎటువంటి హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవచ్చు అంటే, అవకాడో గానీ, డ్రై ఫ్రూట్స్, నట్స్ లైక్ బాదాం, వాల్‌నట్ గానీ, సీడ్స్ అనేవి తీసుకోవచ్చు. మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే గనక సీడ్ సైక్లింగ్ అనేది ఫాలో అవ్వచ్చు. అంటే పీరియడ్ అయిన డే 1-14 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 స్పూన్ పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు. పీరియడ్ అయిన 15థ్ డే టు 28థ్ డే 1 స్పూన్ నువ్వులు అంటే సెసమి సీడ్స్ అండ్ 1 స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే గనక హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆయిల్స్ లైక్ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఘీ, మస్టర్డ్ ఆయిల్ లాంటివి మంచిది. So bye bye for now. Watch for more updates in the next coming video.